ఈ రోజు మా అబ్బాయి పెళ్లి. ఎన్ని గంటలకు పెళ్లి? 7:49 అంటే చుట్టాలందరికీ అడ్రస్ ఇదే ఇచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. సాయంత్రం కూడా రావచ్చు కదా. సాయంత్రం వస్తే ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే అక్కడెక్కడంటే కష్టం అవుతుంది అనేసి ఇల్లు వేరే ఉంది, గుడి వేరే, దూరం 23 కిలోమీటర్లు ఉంది. అందుకని జల్దీ వచ్చినాం. మరి ఆకలి అయితే వంటలు అయిపోయి మధ్యాహ్నం భోజన పథకం ఇక్కడనే, సాయంత్రం కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు వచ్చినా ఎంతమంది వచ్చినా నో ప్రాబ్లం, అందరూ రావచ్చు. వెల్కమ్ వెల్కమ్. అబ్బబ్బబ్బబ్బా ఏం లొకేషన్ అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా. అసలు మంచుతో కప్పబడిపోయినట్టే ఉంది నిజంగా. మస్తు అంటే మస్తు ఉంది. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో నిజంగా అరటి చెట్లు, దాంట్లో ఈ వాతావరణం నిజంగా మస్తు అంటే మస్తు అనిపించింది. నిజంగా మేము ఇక్కడికి పెళ్ళికి వచ్చినాం ఆంధ్ర దగ్గర. ఇది ఆంధ్రాలో మన ఆచంట పక్కన విలేజ్, చిన్నమల్లమని ఉంది, అక్కడికి వచ్చాం. నిజంగా పెళ్ళికి వచ్చాము, మస్తు అంటే మస్తు అనిపించింది నిజంగా. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఆంధ్ర లొకేషన్స్ మొత్తం మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా భలే వింతగా జరుగుతున్నాయి, మొత్తం చూసేయండి లాస్ట్ వరకు. వాళ్ళ భోజనాలు ఉంటాయండి. మనకి ఒక కుంచెలో 2 కుంచాలు వండించేయండి. ఎవరు వస్తారో తెలియదు కదా. ఇదిగోండి నానా సైడ్ కొన్నాడు. పంపించేస్తున్నాం ఇప్పుడు, పంపించేస్తున్నాం. కాలు కూడా తీసుకున్నాము, పంపించేస్తున్నాం. పంపిస్తున్నామండి, పంపిస్తున్నాం. కంగారు పడుతుంది, పంపిస్తారు. సరే అండి.
మనం కూడా దాంట్లోనేనా? ఆకలవుతుందా? సెట్టింగ్ మాత్రం మస్తుంది. నైట్ టైంలో చూడాలి, జబ్బరస్ అంటే జబ్బరస్గా అనిపిస్తుంది. ఒక కార్ డెకరేషన్ మేమే చేసినాం ఇంతసేపు అక్కడ కూర్చొని. ఎట్లా వచ్చింది? బాగా వచ్చిందా? ఆంజనేయ స్వామి చూడు, ఆంజనేయ స్వామి షష్ఠి, అది అది సుబ్రహ్మణ్య షష్ఠి ఈరోజు, అందుకని గుళ్ళల్లో ఫుల్ రష్ ఉంది తెలుసా. నేను పొద్దున వచ్చినప్పుడు ఎవరు లేకుండే. ఆల్రెడీ ఇది 2వ ట్రిప్ నేను ఇక్కడ రావడం. నైట్ టైంలో లైటింగ్ ఉల్టా పెట్టినాం. గాలి అటు వస్తుందా ఇటు వస్తుందా? మరి బండి ఏ స్పీడ్లో వచ్చినాం తెలుసా. హైలైట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఎండిమిరపకాయలు అన్నీ అందులోనే ఉన్నాయి, పల్లీలు కూడా అన్నీ ఉన్నాయి, పన్నీర్ అది అన్నీ పెట్టుకొని వచ్చి ఇప్పుడు 3వసారి ఈ ట్రిప్ కొట్టడం. పొట్టు పొట్టు అవుతుంది. నిన్న నుంచి నా చేతుల్లో ఉంది, నిన్న నుంచి నా చేతుల్లో ఉంటుంది అది. నాన్నగారు రాదట్నా? వా ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ ఊరు వచ్చేసి అబ్రాజుపాలెం అంట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. టెంపుల్ కూడా సూపర్ ఉంది. టెంపుల్లోనే పెళ్ళి. నిజంగా ఇది మాత్రం మస్తు అనిపించింది నాకు. మన తెలంగాణలో అయితేనేమో కించికట్ నాన్ వెజ్ లేనిది పెళ్ళిళ్ళు జరగవు, కానీ ఈడ మాత్రం మంచి గుడిలా ప్రశాంతమైన వాతావరణంలో 99 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఇక్కడ పెళ్ళి జరుగుతూ ఉంది. ఆల్రెడీ సెటప్లు మొత్తం అయిపోయినాయి. అక్కడ సైడు మంచిగా ఉంది. ఇదైతే గుడి అయితే మస్తు ప్రశాంతంగా ఉంది. ఇక్కడనే ఉండిపోదామా సప్న? లొకేషన్ చూసినావా ఎట్లా వస్తుందో? వా మై గాడ్, ఏం లొకేషన్ తెలుసా ఇదంతా. అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి, మనకేమో వాటర్ ఎక్కువ ఉన్నాయి. వాటర్ ఎందుకు ఉన్నాయి కానీ ఏంటంటే బుడద బుడద లాగా అనిపిస్తుంది. మనకేమో సీసీ రోడ్ల మీద నడిచి ఏడవైన డాంబర్ రోడ్లు సీసీ రోడ్ల మీద నడిచిన అలవాట్లకి ఇప్పుడు వచ్చి కొంచెం అంటే మట్టిలో నడవాలంటే అట్లా అనిపిస్తుంది. కానీ ఇంకొన్ని రోజులైతే ఇది మట్టి కూడా పోతుంది. ఈ కొన్ని రోజులైతే మొత్తం రోడ్ వేసేస్తారు ఇటు సైడ్. గుంతలు గుంతలు. లాస్ట్ గవర్నమెంట్ మంచి చేయలేదట. ఈ గవర్నమెంట్ వచ్చినాక కొంచెం మంచిగా చేంజ్ అవుతుందట. చూద్దాం ఇక. కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయి. కొబ్బరి చెట్ల మధ్యలోనే ఇల్లు కనిపిస్తుంది. అవును, ఈ గుడి దీని ముందుకే ఆగింది. ఇప్పుడు ఆడ ఆంటల ఇంటి కాడ కూడా అంతే. ఈడ ఆంటల ఇల్లు పక్కన కొబ్బరి తోట, మళ్ళీ ఇటు ముందు పోగానే కాలువ పక్కన మళ్ళీ కొబ్బరి తోట. యాక్చువల్లీ వీళ్ళ ఊరు ఇది కాదు, మనం ఉన్నాం చూసినా ఇల్లు, అది అమ్మమ్మ వాళ్ళ ఊరు. వాళ్ళ ఊరు వచ్చేసి పక్కన. మీరు వచ్చిరా పక్కన ఊరు. ఏ క్రియాంష్, ఏం ఊపుతున్నావురా? వద్దు, దేవుడు కొడతాడు ఇట్రా. మస్తు ఫ్రీడమ్ అయిపోయింది, ఫుల్ ఫ్రీడమ్ అయిపోయింది. ఈ లొకేషన్లు ఉంటే రోజుకు 2 వీడియోలు కాదు, నేనైతే రోజు 10 వీడియోలు తీస్తుంటే తెలుసా. ఇంత బాగుంది లొకేషన్ ఇక్కడ. ఫ్రెండ్స్, ప్రశాంతమైన వాతావరణంలో ఇంత పెద్ద హనుమాన్ టెంపుల్ కింద కాసేపు ఒక 5 నిమిషాలు మంచిగా కూర్చొని మాట్లాడుకొని ఇక ఇప్పుడైతే తినడానికి బయలుదేరుతున్నాం. మాకు తెలియకుంటే నా నాన్నగాడు పోయింది, తినేసి వచ్చిందట. విగ్రహం మంచిగా ఉంది కదా, మస్తున్నాయి. సూపర్ అంటే సూపర్. హనుమాన్ విగ్రహం అయితే నాకైతే మస్తు అంటే మస్తు నచ్చిపోయింది. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి సృష్టి అందులో అయితే అసలు ఫుల్ జనాలు ఫుల్ రష్ ఉంది. మనకేమో మన కొబ్బరికాయలు దుక్కోనాలి. ఈడనేమో ఎవరి ఇంటికాడ ఆడ ఉంటాయి కొబ్బరికాయలు. ఇగో ఇది వచ్చేసి ఓ సప్న కులాయి జారిపడదంటే అటే పోతుంది. చూడొకసారి ఎట్లుందో, కళ్ళు తిరుగుతాయి, జాగ్రత్త. ఇంకా లోతుంటుందా? చాలు 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 చాలు. ఇదేంటి రసమా? ఇది పప్పు, అది మొలకల కూర, జీడిపప్పు. చాలు చాలు, ఓకే.
సరిపోయిందా? ఇంకా తింటావా? ఏ పండు? పెళ్లి కొడుకు. తాతయ్య కానీ ఇంకొంచెం అన్నమే ఎలా సరిపోద్దా? టైం వచ్చేసి 2:20 అవుతుంది. పొద్దున భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సాయంత్రానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కంటిన్యూగా నడుస్తూ ఉంది ప్రాసెస్ అయితే. ఇది వచ్చేసి స్వీట్లో ఇది బ్రెడ్ దేనికి సంబంధించింది కావచ్చు, డబుల్ కా మీఠా, రైట్, డబుల్ కా మీఠాకి ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. లొకేషన్ మాత్రం జబర్దస్త్ ఉంది, ఏదో పెద్ద ఈవెంట్ జరిగినట్టు. కానీ ఇదంతా గుడిలో మాత్రం ఈవెంట్ సూపర్. సాయంత్రం కాబట్టి మెల్లమెల్లిగా ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఎందుకు క్లోజ్ చేశారో తెలియదు. ఎందుకు క్లోజ్ చేశారన్న? ఎవరు అన్న క్లోజ్ చేయించారా? ఓకే. ఇదంతా డెకరేషన్ ఐటమ్స్. వద్దు తీయక్. ఫ్లవర్స్ డెకరేషన్ అయితే రెడీ అవుతా ఉంది ప్రజెంట్. అన్న నైట్ మీరు మెహందీ చేస్తారు కదా, మీరేనా? డెకరేషన్ ఇది కూడా చేస్తారా మీరు? ఓకే సూపర్. ఎంత అవుతుంది? ఇది కాలు. అమ్మో, పైకి అసలు ఏం కనిపిస్తలేదు. ఎండకు ముఖమంతా ఇట్లా కొట్టేస్తుంది. ఏంటివి? కందిరీగల, తేనెటీగల. అవును, కనిపిస్తున్నాయా? అవునవును. ఇంత పెద్ద ఉంది అసలు విగ్రహం. జయ హనుమాన్ అజ్ఞాన గుణసాగర జయ కపీశతి లోక ఉజాగర. దాని క్రియాంశ దామా జయ ముక్కు రాయి, జయజన్ ముక్కు. వెరీ గుడ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
ధర్మే చ మోక్షే చ నాతి చరామి. ఇండియన్ పాయింట్ స్లోగన్. Kita